హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సేందంపుల పులుసు అయితే చేసి చూపిస్తున్నాను. మా అనకాపల్లి సైడ్ అయితే ఎలా చేస్తారో అదే స్టైల్లో చేసి చూపిస్తున్నాను, ఎటువంటి మసాలాలు లేకుండా. మీకు నచ్చిలా ఉంటూ లాస్ట్ వరకు చూసి అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను హాఫ్ కేజీ సేందంపులు అయితే తీసుకున్నాను. దీన్ని 3 సార్లు అయితే శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. వేసుకుంటుంది కాబట్టి 2-3 సార్లు అయితే శుభ్రం కడిగేసుకోవాలి. కుక్కర్లో వేసి ఇలా ఉంటే 3 విజిల్ రావాలి. ఇలా మనం ఏదైనా గిల్లో బాయిల్ చేసుకుంటే అంటే నార్మల్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, బంగాళదుంపలు బాయిల్ చేసుకున్నట్టుగానే. నేను కుక్కర్లో కాకుండా ఇలా గిల్లోనే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు మన సేందంపులు ఒలుసుకున్నప్పుడు చేతులు దురద పడతాయి. అలా దురద పట్టకుండా ఉండాలంటే 1 స్పూన్ కుకింగ్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న వాటిలో నేను ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా తొక్కలు అయితే తీసేసుకొని ఒక సైడ్ అయితే ఏదైనా ఒక కళాయిని తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు చిన్నవి కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అలాగే మీడియం సైజు 2 టమాటీలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటీలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ని అయితే వేసుకొని అలాగే మనం ఒలుచుకున్న సేందంపులు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మన మసాలాలన్నీ బాగా పడతాయి. అలాగే నేను కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు. ఈ అన్నిటిలో ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకోవడం వల్ల మసాలాలు అన్నవి ఈ సేందంపులకు బాగా పడతాయి. అలాగే కొద్దిగా చింతపండు, నానబెట్టుకున్న చింతపండుని ఒక చిన్న కారగిన్నెతో ఒక కారగిన్నె వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటే కర్రీ అన్నది దగ్గర పడుతుంది. ఎటువంటి మసాలాలు లేకుండా మనకు కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో కదా. ఇందులో కావాలంటే 1 స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. నేను బెల్లాన్ని అయితే వేయలేదు ఫ్రెండ్స్, మీకు నచ్చిలా ఉంటే వేసుకోండి. టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది. ఇంకా కర్రీ ఎలా దగ్గర పడిపోయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా సేందంపుల కర్రీ అనేది రెడీ. మీకు నచ్చినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.